వ్యవహారాల్లో న్యాయస్థానాల జోక్యం ఎంత పరిమితంగా ఉంటే అంత ప్రశాంతం. ఆ మధ్యన రఫేల్ యుద్ధ విమానాల విషయంలో అసలు ఎందుకు అవసరం అన్న దాని మీదన జడ్జిమెంట్లు ఇవ్వాల్సి వచ్చిందంటే దారుణం అది. చివరికి ఒక సీల్డ్ కవర్లో మెన్షన్ చేసినటువంటి చూసాం. 85 నుంచి లేవు యుద్ధ విమానాలు, ఏదో ఒక పొలిటికల్ సాకులు తాగుతున్నాయి, ఆపకండి అని సైన్యం అడగాల్సి వచ్చింది. జోక్యం అక్కడ న్యాయ వ్యవస్థ జోక్యం. ఇప్పుడు మరొకసారి పైలట్లలో మహిళల పట్ల వివక్ష ఉంది. మేము మా దగ్గరికి అప్లై చేసుకున్న మహిళకి అర్జెంటుగా మహిళా పైలట్ ఉద్యోగం ఇచ్చేయండి అంది హైకోర్టు, ఢిల్లీ హైకోర్టు. దీని మీద ఇప్పుడు ఆగ్రహం వ్యక్తం అవుతుంది. ఎందుకంటే వివక్ష ఎప్పుడయ్యా అంటే అవకాశాలు ఇవ్వనప్పుడు. ఆల్రెడీ 2 మహిళా పైలట్లు యుద్ధ విమానాలు నడుపుతున్నారు ఆల్రెడీ. మరి అప్పుడు వివక్ష ఎక్కడి నుంచి వచ్చింది? న్యాయస్థానాలు రిక్రూట్మెంట్లు చేస్తే ఎట్లాగా, న్యాయస్థానాలు ఇలాంటి ఏర్పాట్లు చేస్తే ఎట్లాగా, సైన్యంలో జోక్యం చేసుకుంటే ఇప్పుడు న్యాయస్థానం ఆదేశించి కదండి చేర్చుకున్న తర్వాత ఆవిడ వెళ్ళి రేపు పొద్దున ఏదన్నా అయితే న్యాయస్థానం బాధ్యత వహిస్తారు, న్యాయమూర్తి గారు బాధ్యత వహిస్తారా? వాళ్ళ స్వేచ్ఛని వాళ్ళకు వదిలేయడం బెటర్ సైన్యం విషయంలో.